కేటీఆర్ పై ఛార్జ్ షీట్. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో నమోదు. రేసు వెనుక క్విడ్ ప్రోకు బీఆర్ఎస్ కు 44 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్లు. నాంపల్లి ఏసీబీ కోర్టులో ముసాయిదా అభియోగ పత్రం దాఖలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ వెనుక క్విడ్ ప్రోకు ఉందని ఆరోపించారు. నాటి ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ ఖజానా విదేశీ సంస్థలకు ఏ విధంగా దోచిపెట్టారో వివరిస్తూ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానంలో కీలక ఆధారాలతో కూడిన ముసాయిదా అభియోగ పత్రాన్ని సమర్పించారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అభియోగాలు మోపింది. అయితే ఇప్పుడు ఏమంటాడు ఈ మనిషి? రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం పరంగా చూసుకుంటే ఈ ఫార్ములాకి సంబంధించిన ఓ కంపెనీ పెట్టుబడి పెడతా అని చెప్పేసి ఆ కంపెనీ ఎరక్కు జరగడంతో ఈ కంపెనీ పోవద్దు, ఇది రాష్ట్ర బ్రాండ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా. ఇప్పుడు కార్ రేసింగ్ చూడాలంటే చాలా వరకు సినీ నటులు, కానీ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు ఫారెన్స్ వెళ్తూ ఉంటారు. అటువంటి ఒక గొప్ప కంపెనీకి తీసుకురావడం నిజానికి కేటీఆర్ మేధావితనానికి వదిలేయాలి. అటువంటి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఒక పెట్టుబడిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒక 50 కోట్ల రూపాయలు ఆయన పెట్టుబడి పెడితే దానికి సంబంధించిన 750 కోట్ల రూపాయల గురించి లాభాల గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదు. కానీ 750 కోట్ల రూపాయలు అయితే లాభం వచ్చింది రాష్ట్ర ఖజానాకి. రేవంత్ రెడ్డి ఏమంటాడు? క్యాబినెట్ జరగకుండానే, క్యాబినెట్లో తీర్మానించకుండానే డైరెక్ట్గా అట్టెట్లా ఇచ్చేస్తాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అవినీతి ఏంటంటారు? తెలియకుండా దొంగతనంగా ఇస్తే అవినీతి అంటారు. ఇక్కడ ఈయన ఫలానా కంపెనీకి ఇస్తున్నట్టుగా, ఆ కంపెనీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఎస్ బై నేను బాధ్యతగా వాళ్ళకి ఇచ్చిన, నా తెలంగాణలో ఇన్కమ్ పెరగడానికి నేను ఒక సోర్స్ని ఏర్పాటు చేసినాను కేటీఆర్ విత్ ఆధారాలతో చెప్తా ఉన్నాడు. సీఎం కదా, ఓటుకు నోటు కేసు బ్యాగులు అయితే ఆయనకు ఓకే, ఇట్లాంటి ఎట్లా ఒప్పుకోడు. ఇప్పుడు క్యాబినెట్ తీర్మానం గురించి మాట్లాడుతున్నాడు. ఏ క్యాబినెట్లో నువ్వు తీర్మానం చేసినావని మెస్సీ తోటి 150 కోట్ల రూపాయలు దొబ్బి వానికి తగలబెట్టినావు కదా, ఏ క్యాబినెట్లో తీర్మానించినావు? దానివల్ల తెలంగాణ పెద్ద బొక్క పడింది తప్ప ఇక్కడ లాభం జరిగిందా? జరగల. అందులోనూ మీకు ప్రధానంగా తెలియాల్సింది ఏంటంటే, అందాల భామలు మన తెలంగాణ రాష్ట్రంలో లేని పాలసీ అది. దాన్ని తీసుకొచ్చి ఈ రోజు అందాల భామల్ని తీసుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళే అందాల భామని గోకితే బిల్లమ్మాగిరి అమ్మాయి ఫారెన్ లో పోయి ద వరెస్ట్ కంట్రీ ఇండియా అని చెప్పేసి ముద్రేసిపోయింది. ఆ పిల్లని గోకినోడేవాడు? ఇగో గియన్ని ఉంటాయి, తవ్వుతే లెక్కలు చాలా వస్తూనే ఉంటాయి. ఇంత అంత తెలివి లేదు, రాష్ట్రానికి పెట్టుబడి ఎట్లా తీయాలో సోయి లేదు. అప్పుడెప్పుడో దావోస్కు పోయిండు, 44,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అని చెప్పిండు. బొంగు యాడొచ్చింది? ఇప్పుడు పావుల పైసా కూడా లేదు. ఆడు ఏ ఫారినోడు యాడున్నాడో ఏందో వాడు. ఆడు రాలే, ఈయన మళ్ళీ అమెరికా పోతున్నాడు. ఎందుకు పోతున్నావు అంటే పర్యటించి మళ్ళీ కంపెనీలు తీసుకొస్తా, ట్రంప్ మన దేశంలో పెడతా అని చెప్తున్నాడు. ఈ సో తప్ప రేవంత్ దగ్గర ఏముండదు. ఈ కేసు అంటారా, ఇదో లట్టుపట్టు కేసు, పనికిరాని కేసు, ఊసిపోయే కేసు, అంతే డ్రామా. ఏం చేయలేడు, ఏది కాదు కూడా.